ద జర్నీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే సిరీస్లో ఈరోజు మనం ఆర్టికల్ నెంబర్ 3 అంటే ఏంటో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎవ్రీడే పాడ్కాస్ట్. నేను మీ సింగనమల చందు. ఇక్కడ రియాలిటీ ఓట్స్కు లేదు ఎండు. అసలు మన ఆర్టికల్ నెంబర్ 3 ఏం చెప్తుందంటే, మన భారత పార్లమెంటుకు ఈ ఆర్టికల్ ప్రకారంగా కొన్ని అధికారాలు ఉంటాయి. ఇందులో మొదటిది ఏంటంటే కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. అంటే ఇప్పటికే ఉన్న రాష్ట్రంలోని కొంత భాగాన్ని విడదీసి కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడడం అన్నమాట. ఇందులో రెండో విషయం ఏంటంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను కలపడం. అవసరమైతే 2 రాష్ట్రాలను లేదా అందులోని కొన్ని ప్రాంతాలను విడదీసి కొత్త రాష్ట్రంగా కలపడం అన్నమాట. ఇందులో మూడవ పాయింట్ ఏంటంటే రాష్ట్ర సరిహద్దులను మార్చడం అన్నమాట. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతాన్ని మరొక రాష్ట్రంలోకి ఎలా కలపాలో అనే విషయాన్ని చెప్తుందన్నమాట. 4వ పాయింట్ ఏంటంటే రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచడం లేదా తగ్గించడం అన్నమాట. అలాగే ఇందులో 5వ పాయింట్ ఏం చెప్తుందంటే ఒక రాష్ట్రానికి పేరు ఎలా మార్చాలనే విషయం చెప్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మద్రాసుగా ఉన్న రాష్ట్రాన్ని తమిళనాడుగా మార్చారు, మైసూరుగా ఉన్న రాష్ట్రాన్ని కర్ణాటకగా మార్చారు, ఒరిస్సాగా ఉన్న రాష్ట్రాన్ని ఒడిస్సాగా మార్చారు. ఈ విధంగా ఒక రాష్ట్రానికి పేరు మార్చాలంటే ఈ ఆర్టికల్ని బేస్ చేసుకొని మాత్రమే పార్లమెంట్లో డెసిషన్ తీసుకుంటారనమాట. ఈ చేంజెస్ అన్ని ఎలా జరుగుతాయంటే ముందుగా రాష్ట్రపతి అనుమతి తీసుకొని పార్లమెంట్లో ఒక బిల్లుని ప్రవేశపెడతారు. ఆ తరువాత సంబంధిత రాష్ట్ర శాసనసభకు ఆ బిల్లును పంపించి రాష్ట్ర అనుమతి కోరతారనమాట. ఇక్కడ మనం తప్పకుండా గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని తప్పనిసరిగా అంగీకరించాలి అనే రూల్ ఏమి లేదనమాట. చివరి నిర్ణయం ఎప్పుడూ పార్లమెంట్ చేతుల్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక చర్చ జరిగింది. అయితే చివరికి మన భారత పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్కి పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఆమోదం ఇచ్చింది. దీని తర్వాత జూన్ 2, 2014 మన భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 2కి 3కి డిఫరెన్స్ ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 2 అనేది మన భారత యూనియన్లో ఏదైనా ఒక కొత్త రాష్ట్రాన్ని చేర్చడం గురించి చెప్తుందన్నమాట. అదే ఆర్టికల్ నెంబర్ 3 అంటే ఇప్పటికే మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలను కలపడం, విభజించడం, వాటికి కొత్త పేర్లు పెట్టడం లేదా వాటి సరిహద్దులు మార్చడం లాంటివి అన్నమాట. ఈ ఆర్టికల్ నెంబర్ 3 అనేది కేవలం ఒక చట్టం కాదు, ఇది మన భారతదేశం అవసరాలకు అనుగుణంగా మారేలా రాజ్యాంగం ఇచ్చిన ఒక గొప్ప శక్తివంతమైన అధికారం. అందుకే ఈ ఆర్టికల్ నెంబర్ 3 అనేది మన భారత సమాఖ్య వ్యవస్థలో అత్యంత కీలకమైనది. ఈ ఆర్టికల్ నెంబర్ 3 గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సమాజ పరివర్తనకై నా ఈ పాడ్కాస్ట్ అనే చిన్న ప్రయత్నం. ఈ పాడ్కాస్ట్ వీడియోని ప్రతి ఒక్క ఇండియన్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు ఆర్టికల్ నెంబర్ 4 అంటే ఏంటో తెలుసుకుందాం. జై హింద్.